ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ప్రియులారా, మనమేమైతే కలిగి ఉన్నామో వాటిని గురించి మనము సంతృప్తి చెంది లేని వాటిని గురించి చింతపడక దేవుని సన్నిధిలో దైవభక్తి కలిగి మనము జీవించినప్పుడు అది ఎంతో గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయో తీసుకొని రాలేదు, మనము ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనాపేక్ష లేని వారమై సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉందముగాక. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, మనము కలిగి ఉన్న వాటిని బట్టి తృప్తి చెంది దేవునిని స్తుతించుదుముగాక. సజీవులుగా ఉంచిన దేవునికి స్తోత్రము చెల్లించుదుముగాక. సమీపముగా ఉన్న దేవునిని సన్నుతించుదుముగాక. సహాయము చేయుచున్న దేవునిని ఆరాధించుదుముగాక. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని చెప్పిన యేసయ్యనే ప్రార్థించుదముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, సంతుష్టి సహితమైన దైవభక్తిని చేస్తూ గొప్ప లాభమును పొందుకొనుటకు సహాయము చేయమని, నీ కృప మాకు చూపించుమని, ఇహపర సంబంధమైన ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని నింపుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మీ ప్రయాణములలోనూ, ప్రయత్నములలోనూ, పనులలోనూ, మీ ఉద్యోగములలోనూ, వ్యాపారములలోనూ దేవుడు తన సన్నిధి తోడుగా ఉంచి నడిపించునుగాక. మన కుటుంబములను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకారకులుగా ఉండాలని ప్రేమతో మనవి చేయుచున్నాను.